తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్పలత పేరుతో ఇద్దరు నటీమణులు ఉన్నారు. సంసారం చిత్రంలో అక్కినేని సరసన నటించిన పుష్పలత ఒకరైతే, రాము చిత్రంలో ఎన్టీఆర్కు భార్యగా నటించిన పుష్పలత మరొకరు. వీరిద్దరూ ఒకరే అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. అలాగే జెమినీ గణేశన్ భార్య, బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ రేఖ తల్లి పుష్పవల్లియే పుష్పలత అని కొందరు పొరబడుతుంటారు. ఈ ముగ్గురు వేరువేరు నటీమణులు. పేరులో పుష్ప అని ఉండడంతో ఈ గందరగోళానికి కొంత కారణం. సంసారం పుష్పలత ఎప్పుడో కన్నుమూశారు. ఇంకో పుష్పలత కొన్ని తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను కొనసాగారు. చాలా సినిమాల్లో అగ్ర హీరోలకు తల్లిగా నటించారు. ప్రేమనగర్లో అక్కినేనికి ఆయాగా, ప్రేమాభిషేకంలో తల్లిగా, యుగపురుషుడిలో ఎన్టీఆర్కు తల్లిగా, వేటగాడులో శ్రీదేవికి తల్లిగా, రాధాకృష్ణలో శోభన్ బాబుకి, ఊరికి మొనగాడులో కృష్ణకు తల్లిగా నటించారు. ఆవిడ ముఖంలో మాతృత్వ మూర్తి భవించేది. అందుకే తల్లి పాత్రల్లో పుష్పలత జీవించేవారు. ఆవిడ కుమార్తె మహాలక్ష్మి కూడా నటే. జంధ్యాల దర్శకత్వం వహించిన 2 జళ్ల సీత చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. భర్త నటుడు ఏవిఎం రాజన్తో సంతృప్తికరమైన వైవాహిక జీవితం గడిపిన పుష్పలత ఇప్పుడు లేరు. నిన్న సాయంత్రం చెన్నైలో తన 87వ ఏట మరణించారు. ఆవిడకు నివాళులు అర్పిస్తూ ఈ వీడియో అందిస్తున్నాం. 1946లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న మెట్టుపాలెంలో పుట్టారు పుష్పలత. ఆమె తండ్రి ఇత్తడి వెండి అమ్ముతుండేవారు. చెట్టినాడు క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళది. 8 మంది సంతానంలో 5వ వారు పుష్పలత. 9వ ఏట భరతనాట్యం నేర్చుకున్న ఆమె 1955లో నల్ల తంగై చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. అదే ఆమె తొలి చిత్రం. 1962 కొంగనాట్టు తంగం చిత్రంలో కథానాయికగా నటించారు. ఇక అప్పటి నుంచి ప్రధాన పాత్రలు, సహాయ పాత్రలు ఎన్నో పోషించారు. ఇందులో కొన్ని చిత్రాల్లో ఏవిఎం రాజన్ హీరోగా నటించారు. షూటింగ్స్ సమయంలో మొదలైన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. రాజన్ హిందువు, మురుగన్ భక్తుడు, పుష్పలత క్రిస్టియన్. అయినా కులమతాలకు అతీతమైన ప్రేమ పెళ్లి వీరిద్దరిది. పెళ్ళైన తరువాత కూడా నటిగా కొనసాగారు పుష్పలత. ఏవిఎం సంస్థ తమిళంలో నిర్మించిన రాము చిత్రంలో పుష్పలత హీరోయిన్గా నటించారు. త్రిలోక్ చందర్ దర్శకుడు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రాము పేరుతోనే నిర్మించింది ఏవిఎం సంస్థ. ఇందులో కూడా ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. ఇక అప్పటి నుంచి చాలా తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్కు తల్లిగాను నటించారు. వేటగాడు చిత్రంలో శ్రీదేవికి తల్లిగా నటించింది ఈవిడే. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి 2 చిత్రాలు నిర్మించారు రాజన్ పుష్పలత దంపతులు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు చిత్రాన్ని లారీ డ్రైవర్ రాజకన్ను పేరుతో శివాజీ గణేశన్ హీరోగా నిర్మించారు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత మరో సినిమా నిర్మించారు. అది ఫ్లాప్ కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆ తరువాత ఈ కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించింది. రాజన్ పుష్పలత దంపతులకు 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వీరిలో ఒక అమ్మాయి శ్రీ పేరుతో హీరోయిన్గా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం రాణి తేనె హిట్ అయ్యింది. ఆ తర్వాత మహాలక్ష్మి పేరుతో జంధ్యాల దర్శకత్వం వహించిన 2 జళ్ల సీత చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆనంద భైరవి, మాయదారి మరిది, రుణానుబంధం చిత్రాల్లో నటించింది. మరో విషయం ఏమిటంటే 2 జళ్ల సీత చిత్రం తమిళ వెర్షన్ దేవి శ్రీదేవిలో తండ్రి రాజన్తో, తల్లి పుష్పలతతో కలిసి నటించింది మహాలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 30 చిత్రాల్లో నటించిన మహాలక్ష్మి మతం మార్చుకొని సిస్టర్ రేచెల్గా మారారు. చిత్ర పరిశ్రమకు దూరమైన రాజన్, పుష్పలత దంపతులు ప్రభు సేవలో కాలం గడిపారు. చివరికి తన 87వ ఏట 2025 ఫిబ్రవరి 4న చెన్నైలో కన్నుమూశారు. పరలోకంలో ఉన్న ప్రభువుని చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే
సబ్స్క్రైబ్ కూడా చేయండి.